అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేము మీ చకోరి సంచారం. ఇవాళ మనం ఊటీలో ఫేమస్ చాక్లెట్ అండ్ టీ ఫ్యాక్టరీని విజిట్ చేస్తున్నాము. చాక్లెట్ అండ్ టీ హిస్టరీ ఏంటిది, అవి ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఇంకా వేరే ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ని ఇవాళ తెలుసుకుందాం. మనం ఇష్టంగా తినే చాక్లెట్స్కి ఒక పెద్ద కథే ఉంది. చాక్లెట్ అనేది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు మెక్సికో అండ్ సెంట్రల్ అమెరికాలో స్టార్ట్ అయింది. అప్పట్లో జనాలు కోకో బీన్స్తోని ఒక చేదు డ్రింక్ లాగా తయారు చేసి తాగుతుండే. తర్వాత షుగర్ అండ్ మిల్క్ యాడ్ చేసి మనం ఇప్పుడు తినే స్వీట్ చాక్లెట్ లాగా మార్చి తాగుతున్నారు. చాక్లెట్ అనేది కోకో అనే ఒక చెట్టు నుండి వస్తుంది. ఫస్ట్ కోకో ఫ్రూట్ని దాని చెట్టు నుండి కట్ చేస్తారు. ఆ ఫ్రూట్ లోపల కోకో బీన్స్ ఉంటాయి. వాటిని కొన్ని రోజులు ఫర్మెంట్ చేసి తర్వాత సన్లైట్లో డ్రై చేస్తారు. దాని తర్వాత రోస్ట్ చేసి గ్రైండ్ చేస్తారు. అప్పుడు కోకో పేస్ట్ అనేది వస్తుంది. దానికి షుగర్, మిల్క్ అండ్ వేరే ఫ్లేవర్స్ యాడ్ చేసి కరిగించి మౌల్స్లో పెడితే చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మీరు ఇక్కడ చూస్తున్న మెషిన్స్లో తయారు చేస్తారు. ఊటీ క్లైమేట్ చల్లగా ఉంటుంది కాబట్టి హోమ్మేడ్ చాక్లెట్స్ ఇక్కడ చాలా ఫేమస్. హోమ్మేడ్ చాక్లెట్స్ నార్మల్గా 2 to 4 weeks ఫ్రెష్గా ఉంటాయి. అండ్ ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీని విజిట్ చేసిన వాళ్ళకి ఒక చాక్లెట్ శాంపుల్గా టేస్ట్ చేయడానికి ఇస్తారు. ఇక్కడ చాక్లెట్స్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు మనం టీ ఫ్యాక్టరీ లోపలికి వెళ్తున్నాం. టీకి ఆల్మోస్ట్ 4000 years హిస్టరీ ఉంది. చాలా ఇయర్స్ బ్యాక్ చైనాలో షెన్నెంగ్ అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఆయన చెట్టు కింద నీళ్లు మరిగిస్తున్నప్పుడు గాలికి కొన్ని టీ ఆకుల నీళ్ళలో పడిపోయినాయంట. ఆ నీళ్లు తాగిన తర్వాత చాలా ఫ్రెష్గా అనిపించడంతో టీని కనుక్కున్నారని చెప్తున్నారు. స్టార్టింగ్లో టీని మందులా వాడేవాళ్ళు. తర్వాత జనాలకి బాగా నచ్చి టీ తాగడం అలవాటైంది. అలా మెల్లగా టీని ప్రపంచం మొత్తం ఫేమస్ అయింది. ఇప్పుడైతే టీ లేకుండా చాలామందికి అసలు రోజు కూడా స్టార్ట్ అవ్వదు. అండ్ బ్రిటిష్ టైంలో ఊటీ లాంటి హిల్ స్టేషన్స్లో టీ ప్లాంటేషన్స్ని స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న క్లైమేట్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది టీకి. టీ అనేది కమేలియా సెనెన్సిస్ అనే ప్లాంట్ నుండి వస్తుంది. టీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఫస్ట్ టీ లీవ్స్ని హ్యాండ్తో కలెక్ట్ చేస్తారు. ఫస్ట్ స్టేజ్లో ఫ్రెష్ టీ లీవ్స్ని ఫస్ట్ వెదరింగ్ అనే ఒక మెషిన్లో డ్రై చేస్తారు. సెకండ్ స్టెప్లో రోలింగ్ మెషిన్తో లీవ్స్ని క్రష్ చేస్తారు. ఇక్కడ టీ ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది అండ్ టీ షేప్ కూడా ఇక్కడే ఫామ్ అవుతుంది ఈ స్టేజ్లో. అండ్ థర్డ్ స్టేజ్లో టీ లీవ్స్ ఆక్సిడేషన్ ప్రాసెస్కి వెళ్తుంది. ఇక్కడే టీ ఫ్లేవర్ అండ్ కలర్ని డిసైడ్ చేస్తారు. అండ్ ఫోర్త్ స్టేజ్లో డ్రైయింగ్ మెషిన్ని యూజ్ చేసి హీట్తో డ్రై చేస్తారు. ఇక్కడ మాయిశ్చర్ పోతుంది అండ్ టీ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఫిఫ్త్ స్టేజ్లో సార్టింగ్ మెషిన్ యూజ్ చేసి టీని క్వాలిటీ ప్రకారంగా సపరేట్ చేస్తారు. అండ్ ఫైనల్ స్టేజ్లో వచ్చిన టీ పౌడర్ని ప్యాకెట్స్లో ఫిల్ చేసి సీల్ చేస్తారు. టీ పౌడర్ ఎయిటెడ్ కంటైనర్లో పెడితే అరౌండ్ 6 to 12 months వరకు ఫ్రెష్గా ఉంటుందని చెప్తున్నారు. బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ అన్నీ సేమ్ ప్లాంట్ నుండి వస్తాయంట. ప్రాసెసింగ్ మెథడ్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది అని అంటున్నారు. చాక్లెట్ అండ్ టీ వెనక ఎంత ప్రాసెస్ ఉంటుందని చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఇట్లు మీ చకోరి సంచారం.